హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపన్. తల్లికి పిల్లల్ని దూరం చేయటం ఎంత తప్పో తెలుసారా? కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? మనుషులేనా మీరు? సంతలో గొర్రెల్ని బర్రెల్ని అమ్మినట్టు చిన్న పిల్లల్ని అమ్మేసే ఒక మూటాని సూర్యాపేటలో పట్టుకోవడం జరిగింది. ఎంత దారుణం కదా! ఎక్కడి నుంచో తీసుకొచ్చిన పిల్లల్ని ఇక్కడ అమ్మేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంత రేటుకో తెలుసా? 5 నుంచి 10 లక్షలు ఒక్కొక్క పిల్లలకి, పిల్లలు లేని వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఇంత దారుణంగా ఇప్పటి వరకు దగ్గర దగ్గర 29 మంది పిల్లల్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ లో అమ్మినట్టుగా సమాచారం అందుతుంది. దీనంతటికి సూర్యాపేట కేంద్ర బిందువుగా మారింది. ఒక కోడిగుడ్ల వ్యాపారి కోడిగుడ్లు అమ్ముకుంటూ ఎవరెవరికి పిల్లలు లేరో గమనించుకుంటూ వారి వివరాలు తీసుకొని వారికి చిన్న పిల్లల్ని మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పి వారికి ఒక రేట్ ఉంటుందని చెప్పి 5 నుంచి 10 లక్షలు డిమాండ్ చేసి ఎక్కడి నుంచో పిల్లల్ని కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించాలని ఆశపడు. కన్న తల్లి ప్రేమను దూరం చేసి పేగుబంధాన్ని తెంచేసి మరీ బరితెగించిన ఈ చెత్త గ్యాంగ్ గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆశ కాదు, చిరాగ్గాని చెప్తున్నా. ఇట్లాంటి వేస్ట్ బూతులు మాట్లాడొద్దు అంటారు కానీ మాట్లాడే తప్పట్లే. ఇలాంటి వేస్ట్ నా కొడుకులు ఆడవాళ్ళు ఇంకా ఏ బూత్ తిట్టాలో మీరే తిట్టుకోండి. ఆడవాళ్ళు తిట్టారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా అక్రమంగా శిశువులను దత్తత తీసుకుని విక్రయిస్తున్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అక్కడ దత్తత తీసుకుని ఇక్కడికి వచ్చి అమ్మేస్తున్నారండి. ముఠాలో మొత్తం 13 మంది నిందితులను అరెస్ట్ చేసి 10 మంది చిన్నారులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిగ్గులేదరని. ఈ ముఠ 3 ఏళ్లుగా తెలంగాణ వ్యాప్తంగా 28 మంది చిన్నారులను అక్రమంగా రవాణా చేసి అమ్మేసిందంట. కేసు వివరాలు. సూర్యాపేట ఎస్పీ నరసింహ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి శిశువులని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకొచ్చి 5 నుంచి 10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. సూర్యాపేట విద్యానగర్కు చెందిన నక్కా యాదగిరి ఏవన్, ఉమారాణి ఏటు దంపతులు కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటూ సంతానం లేని తల్లిదండ్రుల వివరాలను స్వీకరించి శిశు విక్రయం ముఠాల నుంచి అక్రమంగా దత్తత తీసుకుని విక్రయించేవారు. ఇలా మొత్తం 29 మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 మంది చిన్నారులను, 7 మగ శిశువులను, అదే విధంగా 3 ఆడ శిశువులను గుర్తించారు. వీళ్ళంతా 3 సంవత్సరాల లోపు వాళ్ళే. అంటే పసి కందుల్ని రాక్షసంగా అమ్మేస్తున్నారు అక్కడ. పాపం బీహారు, గుజరాత్, మహారాష్ట్ర ఈ స్టేట్స్ లో వాళ్ళకి తింటానికి తిండి కూడా ఉండదు. ట్రైబ్స్ ఏరియా ఎక్కువ ఉంటారు. చాలా చాలా దీనమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి 50,000కు, 30,000కు, 20,000కు పిల్లల్ని కొనేసుకొచ్చుకుంటారు. అక్కడ కూడా కొంతమంది పిల్లల్ని పుట్టించి అమ్మటమే వాళ్ళ వృత్తిగా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ నుంచి తీసుకొచ్చి నల్గొండ డిస్టిక్ లో 10 మందిని అమ్మేశారండి. ఏం చేయలేని ఇలా కొన్న వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి దొంగతనం చేసుకొచ్చిన పిల్లలు ఉంటారు. హాస్పిటల్ నుంచి పసికందుని లేపుకొచ్చేసి కూడా వీళ్ళు అమ్మినట్టుగా సమాచారం ఉంది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అక్రమ శిశువులను దత్తత తీసుకుంటూ టేకుమట్లకు చెందిన అంజయ్య, నాగయ్యలను బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ జరిగింది. అంజయ్య, నాగయ్యను ఇద్దరు ఏం చేస్తున్నారంటే అక్రమంగా శిశువుని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుంటే తల్లిదండ్రులు ప్రాసెస్ ఉంటుంది, కానీ వీళ్ళు రాంగ్ వేలు దత్తత తీసుకున్నప్పుడు వాళ్ళకి తెలిసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. అప్పుడు ఈ ముఠా యొక్క గుట్టు రట్టయిందంట. అప్పుడు కోడిగుడ్లు వ్యాపారం చేసుకుంటున్న నక్కా యాదగిరి, ఉమారాణి దంపతుల గురించి పూర్తి వివరాలు పోలీసులకి వీళ్ళిద్దరు చెప్పడం జరిగింది. ఓకే, ఆ తర్వాత వీళ్ళ అదుపులోకి తీసుకున్నారు. ఈ బృందం సభ్యులతో మరో అక్రమ రవాణా విషయమై చర్చించేందుకు సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్ లో ఉన్నట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇంకొక అక్రమంగా తీసుకొచ్చి ఎలా సెటిల్ చేయాలనేసి వాళ్ళు డిస్కషన్ చేసుకోవడానికి సూర్యాపేటలో హైటెక్ బస్ స్టాండ్ దగ్గరికి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారంట. ఆ సమావేశం అక్కడ జరుగుతుందని వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వెళ్ళి పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అంటే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ పేర్లు చదువుతున్నా, ఒకసారి చూసుకోండి. ఎవడైనా పిల్లల్ని ఎత్తుకెళ్ళి అమ్మే అవకాశం ఉంది. మీరు బాగా నమ్మిన వాళ్ళే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా పిల్లల్ని ఎత్తుకెళ్ళి ఇటువంటి ముఠాల్లో సభ్యులుగా ఉండి విక్రయిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవడైనా పర్లేదు, మనకు అనవసరం, మన పిల్లలు సేఫ్టీగా ఉండటమే ఇంపార్టెంట్. అరెస్ట్ అయిన వారిలో విజయవాడకి చెందిన కోరే నాగేంద్ర కుమార్ A3, రామలక్ష్మి A4, పిల్లి పావని A5, గరికె ముక్కల విజయలక్ష్మి
A6, ఆముదాలపల్లి సత్యమణి A7, అచ్చంపేటకి చెందిన ముడావత్ రాజు A8. ఈడొక్కడే జెంట్స్, వీళ్ళ పైన చెప్పిన వాళ్ళంతా లేడీస్. ఏమా నీ పిల్లల్ని కూడా తీసుకెళ్లి ఎవడన్నా అలా అమ్మితే ఓకేనా? మీకు ఆడబతుకులు బతుకుతున్నారు మీరు, మహిళలా మీరు మరీ ఇంత దారుణంగా ఉన్నారేంటమ్మా? కన్న ప్రేమ పేగు బంధం అంటూ ఒకటి ఉంటది. వాళ్ళ పిల్లల్ని అక్రమంగా అమ్మకూడదు. వీడు కొన్నవాడు ఏం చేస్తాడో తెలియదు. ఎవడో శాడిస్టోడు పిల్లల పైన ఎవడో ఉంటాడు. కొంతమంది నా కొడుకులు వాళ్ళు కూడా పిల్లల్ని కొన్ని వాళ్ళతో చిత్రహింసలు పెట్టి శాడిస్టిక్ ఆనందాన్ని పొందితే ఎవడమ్మా రెస్పాన్సిబిలిటీ? అందరూ ఒకే విధంగా ఉంటారా? అన్న తల్లి ప్రేమకు సౌతి ప్రేమకు తేడా ఉండదా? చేసుకోండి. హైదరాబాద్ లో ఉప్పలకు చెందిన ఐతా శోభారాణి, రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ జిల్లా సాలుబర్ గ్రామానికి చెందిన ఖాన్ సహీనా, అక్కడోళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితేనే ఇట్లాంటి చెత్త ఏదో పనులు చేయగలుగుతారు. A10 ఆవిడ. హైదరాబాద్ కు తిరుమలగిరికి చెందిన ఎండి షహేనా A11, అచ్చంపేటకు చెందిన సబావత్ శ్రీనివాస్ A12, హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతానికి చెందిన ఏల్పుల సునీత. మా మహాతల్లి నమస్కారం. వీరిలో గరిక ముక్కల విజయలక్ష్మిపై గతంలో ఇదే తరహాలో మునగాల, జనగాము, ఏలూరు, వంటౌన్, మంగళగిరి, రాణాల ముదావత్ రాజు, ఐతా శోభారాణి, హైదరాబాద్ లో మేడిపల్లి, ముంబై సిఐడి రవాణాల్లో ఖానా షహీనా, ఎండి షహానాపై ముంబైలో శిశు విక్రయాల కేసులు నమోదైనట్లుగా విచారణలో తెలిపారు. వీళ్ళు ఎప్పటి నుంచో ఇదే బిజినెస్, ఆల్రెడీ పట్టుకున్నా కూడా ఇదే బిజినెస్, మళ్ళీ ఇప్పుడు వదిలేసినా కూడా అదే బిజినెస్ చేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పక్కా సమాచారంతో వీళ్ళని అరెస్ట్ చేశారు. మీ ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎవరిని నమ్మి బయటికి పంపించొద్దు. రోడ్డు దాటి అసలు పోనివ్వద్దు. మీ ఇల్లు దాటారంటే మీ కళ్ళ ముందు ఏమైనా జరగచ్చు. నిన్నటికి నేను పెళ్లిలో అలా ఫంక్షన్ లో ఇలా వెళ్ళి ఇలా వచ్చేలోపు 3 ఏళ్ల చిన్నారిని తీసుకెళ్లి పాడు చేసి, లైంగికంగా పాడు చేసి, ముళ్ళ కంపల్లో చంపేసినటువంటి ఘటనలు మనం చూసాం. ఇటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కోకోలలు ఉన్నాయి. కాబట్టి పిల్లల సంరక్షణ తల్లిదండ్రుల ప్రథమ లక్ష్యం. అది చూసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇటువంటి ముఠాల నుంచి కాపాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.